హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది ఏంటి అంటే ఒక జ్యువెలరీ ఐటమ్ అనమాట. దానికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చాయి, చూపిస్తాను చూడండి. మనకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది నేను జస్ట్ 730 రూపీస్లో తీసుకున్నాను, మీషోలో పర్చేస్ చేసుకున్నాను. మనం ఒక్కొక్కసారి వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే మనకి ఆఫర్స్ ఉన్నప్పుడు మనకి కొంచెం తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది. నేనైతే విష్ లిస్ట్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నాకు ఎప్పుడు తక్కువగా అనిపిస్తే అప్పుడు నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ప్యాకింగ్ ఇలా వచ్చింది చూడండి. ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ వచ్చింది కదా, ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది మనకి నెక్కి ఇలా ఫిక్స్ అయిపోతుంది అనమాట మంచిగా. ఇప్పుడు నేను ఇది వేసుకొని చూపించాలంటే నేను ముందు వేసుకున్న తీసి చూపించాలి కదా. ఓకే, వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఇంకా ఇట్లా మీకు బాక్స్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా. మనకి ఇది పార్టీ వేస్కి యూజ్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్కి. అలా ఎవరైనా చూస్తే అసలు ఇది యాక్చువల్గా గోల్డ్ అనే అనుకుంటారు. అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్కి గోల్డ్కి అసలు డిఫరెన్స్ అనేది తెలియకుండానే ఉంది కదా అందరికీ. మనకి గోల్డ్ ఉంటుంది కానీ మనం ఏంటంటే గోల్డ్ అన్నిటి మీదకి మ్యాచింగ్ అవ్వదు కదా. అందుకని ఇలా ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియలే పర్చేస్ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ అయితే మనం మ్యాచింగ్ శారీస్కి మ్యాచింగ్ వేసుకోవచ్చు. గోల్డ్ అయితే ప్రతి దానికి మ్యాచ్ అవ్వదు. అది ఓన్లీ పట్టు శారీస్ మీదకే సెట్ అవుతుంది గోల్డ్ జ్యువెలరీ అనేది. నా దగ్గర గోల్డ్ ఉన్నా కానీ నేను ఇట్లా ఆర్టిఫిషియల్వే పర్చేస్ చేస్తూ ఉంటాను. గోల్డ్ ఓన్లీ వెడ్డింగ్స్కే యూజ్ చేస్తాను. ఇలా ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నప్పుడు నేను ఇలా ఆర్టిఫిషియల్వి యూజ్ చేస్తాను అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది థర్డ్ జ్యువెలరీ అనమాట. నేను మీషోలో పర్చేస్ చేసుకున్నది. ఆల్రెడీ నేను 2 పర్చేస్ చేసుకున్నాను. అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో కూడా చేశాను ఒకటి. చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే ఎవరైనా చూస్తే గోల్డ్ అనే అనుకుంటారనమాట. ఇది నాకు జస్ట్ 730 రూపీస్లోనే వచ్చింది. మీకు ఎవరికైనా కావాలి అంటే అడగండి, నేను లింక్ పంపిస్తాను. మనకు ఎప్పటికప్పుడు ఈ స్టాక్ అనేది అయిపోతూనే ఉంటుంది మీషోలో. నేను డైలీ చూస్తాను అనమాట. ఏది మంచిగా అనిపిస్తే అది విష్ లిస్ట్లో పెట్టుకొని యాడ్ చేసుకొని నాకు ఎప్పుడు తక్కువగా అనిపిస్తే అప్పుడు నేను పర్చేస్ చేసుకుంటాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా. ఓకేనా, కనిపిస్తుంది కదా అందరికీ. ఇది మనం పట్టు శారీస్ మీదకి యూజ్ చేయవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చూడండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇట్లా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తా చూడండి. మనకి ఇలా థ్రెడ్ సిస్టమ్ వచ్చింది. థ్రెడ్ వచ్చింది, ఇక్కడ లూప్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా వేసుకోవాలి. నాకైతే ఏది వేసుకున్నా బాగానే అనిపిస్తుంది అనమాట. మనం ఫేర్గా ఉన్నామనుకో మనకి ఏదైనా సెట్ అవుతుంది, నార్మల్గా ఉన్నా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఎట్లా వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది. చూస్తుంటే గోల్డ్ లాగానే ఉంది. ఇంకా ఫేర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఎవరు చూసినా గోల్డ్ అనే అనుకుంటారు. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తా చూడండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి. దీనికి మధ్యలో రబ్బర్ అనేది మంచిగా రాలేదు. కాకపోతే మనము ఏ ఇయర్ రింగ్స్ పైన వెనక యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి రిటర్న్ అనేది పెట్టుకోవద్దు, అది టైం వేస్ట్ అనమాట. ప్రోడక్ట్ నచ్చితే తీసేసుకోవాలి. కావాలంటే మనం వేరే ఇయర్ రింగ్స్కి కూడా మనము ఇవి యూజ్ చేయవచ్చు, ఎందుకంటే సరిపోతాయి దానికి దీనికి. నేను ఓకే రిటర్న్ ఆర్డర్స్ ఏం పెట్టాను, ఏదో డ్రెస్సెస్లో క్లాత్ బాగాలేకపోతేనే పెడతాను. రివ్యూస్ చూసే తీసుకుంటాను నేను కూడా. ఇంకో ఇది పట్టట్లేదు చూడండి.
అని అన్నట్టు. ఓకే చూడండి, వేసుకుంటే ఇలా ఉంది, చాలా బాగుంది చూడండి. మీకు నేను చూపించిన జ్యువెలరీ ఐటెం నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.